ప్రస్తుతం ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కనుక ఒక్కసారి మాట్లాడితే ఒక పెద్ద సెటరైట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగితే చక్కటి వివరాలు చెప్తాడు. ఆ వివరాలతో అద్భుతమైనటువంటి ఆలోచన చేయొచ్చు. ఏంటది అంటే, ఫిలిప్పైన్స్కి తెలంగాణ ప్రభుత్వం బియ్యం ప్రభుత్వమే అమ్ముతోంది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 8 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోగలిగితే ఇది దాదాపుగా 8,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని సేకరించాము. టోటల్గా ఇదే మన దగ్గర వచ్చేటప్పటికి కావలసినటువంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 8,200 కోట్ల రూపాయలతో రైతులకి ఇచ్చి బియ్యాన్ని సేకరించాం అన్నటువంటి విషయాన్ని ఓ పక్కన నాదెళ్ల మనోహర్ చెప్తున్నారు. ఈ 8,200 కోట్ల విలువైన బియ్యాన్ని వాస్తవంగా మన రేషన్కి ఇచ్చిన ఇక్కడ తినేది తక్కువ. ఇతర రాష్ట్రాలకి కూడా కాదు, ఇతర దేశాలకి, ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంటి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ బియ్యంకి వచ్చేటప్పటికి 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు, 7 నుంచి 10 రూపాయలకి. ఈ ఇతర దేశాల వాళ్ళకి అమ్మి ఆ డబ్బులు ఏదో క్యాషే జనానికి పంచితే పర్మనెంట్గా గుర్తుపెట్టుకుని నాదెళ్ల మనోహర్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనకేమో అన్ని పోర్ట్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా ఉన్న వాళ్ళకి వైజాగ్ పోర్టులు 2 పోర్టుల ద్వారా పంపించుకోవచ్చు. తూర్పు పశ్చిమ గోదావరిది కాకినాడ పోర్టు ద్వారా పంపించుకోవచ్చు. కృష్ణా గుంటూరు ప్రకాశంది నెల్లూరు పోర్టు ద్వారా పంపించుకోవచ్చు. నెల్లూరుతో సహా రాయలసీమ వాటిని కూడా తీసుకెళ్ళి అవసరమైతే చెన్నైకో బెంగళూరు పోర్టు నుంచి పంపించుకోవచ్చు, లేదా మొత్తం కృష్ణపట్నం నుంచి పోర్టు నుంచి పంపించుకోవచ్చు. చక్కటి అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో పంపించుకోవచ్చు. ఇంకా తెలంగాణ కంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది మన దగ్గర. సరిగ్గా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని చంద్రబాబు గారు కూడా ప్రోత్సహిస్తే బాగానే ఉంటుంది.